అనండి ఒకసారి జై భరత్ అన్నారు. అందరు కలిసి కానీ మాకు ఇంతవరకు పట్టలేదు. గుణమార్ కన్నా మాకు 3,000 ఇంటింటికి ఇస్తున్నారు, కానీ పట్ట కాలేదు. మేము చాలా కష్టాల్లో ఉన్నాము. మాకు పట్ట దయచేసి భరతన్న గారు పట్ట ఇప్పించగలరని కోరుకొనుచున్నాము. మరి మా పిల్లలు అందరూ పెద్దగా అయినారు. ఇంత చిన్నప్పటి నుంచి ఉన్నాము. మేము మాకు 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము. మా దగ్గర సునీల్ కానీ ప్రవీణ్ కానీ ఏ విధమైన డబ్బులు ఇప్పించుకోలేదు. మా కోసం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎలక్షన్ల ముందర మాకు పట్టా ఇప్పించి అన్ని లోన్ ఇప్పించి ఇండ్లు కట్టిస్తామని వాళ్ళు వాగ్దానం చేసినారు. అందుకోసమని మాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధమైన డబ్బులు తీసుకోలేదు మా దగ్గర నుంచి. దయచేసి వాళ్ళు మా దగ్గర ఏమీ తీసుకోలేదు. డబ్బులు తీసుకున్న వాళ్ళు మార్కన్నా మా దగ్గర ఇంటింటికి 3,000 ఇప్పించుకున్నారు. మాకు ఇంతవరకు పట్ట ఏమి రాలేదు. ఒక 10 years బ్యాక్ ఇప్పించుకున్నారు. ఇంతవరకు పట్ట ఏమి రాలేదు సార్. దయచేసి మాకు సునీలు ప్రవీణ్ హెల్ప్ చేస్తున్నారు. మాకు పట్ట ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాము. కాదమ్మా, ఇన్ని రోజుల దాకా మీరు ఎందుకు కోరుకున్నారు? అమౌంట్ ఇచ్చినారు కదా, 10 సంవత్సరాలు అయింది అంటున్నారు కదా, ఇన్ని రోజుల నుంచి ఎందుకు కోరుకున్నారు? ఎందుకంటే మాకు ఇప్పిస్తాము అని చెప్పినారు. మేము అందుకోసమని ఆశతో ఉన్నాము. ఇంకో 10 years నేను మళ్ళీ ఇప్పిస్తాను అని చెప్తే అట్లే నమ్ముతాను. అట్లనే నమ్ముకున్నాము. అందుకోసం నమ్ముకున్నాము. ఇప్పుడు వీళ్ళు మాకు ఎలక్షన్ల ముందర భరతన్న మాకు హెల్ప్ చేస్తాడు, పట్ట ఇప్పిస్తాడని ప్రవీణ్ సునీల్ గారు మాకు చెప్పినారు. మీరు భరత్ సార్తో ఎప్పుడైనా పోయి కలిసినారమ్మా ఇట్లా ఈ విషయంలో? అన్న వాళ్ళ మీటింగ్లో చెప్పినారు. మీరు వెళ్ళినారా? మాకు సారే ఇంటి దగ్గర ఎలక్షన్ అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి చెప్పినారు, మీకు ఖచ్చితంగా పట్ట ఇప్పిస్తాము, మీకు అన్ని చేస్తాము అని చెప్పినారు సార్. దయచేసి సార్ గారు కష్టాలు మా బాధలు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. సార్ నమస్కారం చెప్తున్నాము. నా పేరు ఉమా గౌరీ సార్. నమస్తే భరత్ సార్, మాకు కొట్టాల గురించి చూడండి, మాకు పట్టాలు ఇవ్వండి. మాకు సునీలు ప్రవీణ్ మాకు చేస్తామని చెప్పినారు. ఇంటింటికి భరత్ సార్కి ఓటేయని చెప్పింటే మేము అందరూ కలిసి చేసినాము. ఇంతకుముందు మేము అందరికి ఇచ్చిన 3,000 ఇండ్లు అంతా ఇచ్చిన 32 వరకు మార్కండకి ఇచ్చినాము. సరే చేస్తానమ్మా చేస్తానన్న ఎంఆర్ఐ వాళ్ళు వీళ్ళు మేము తిరిగి అసలుకి వచ్చి ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు వస్తారు రోడ్డుకి వస్తారు, తీయండి వాళ్ళు వీళ్ళు అంటారు. సార్ మీరు ఎట్టైనా చేసి మాకు పట్టాలు ఇప్పండి భరత్ సార్. మీరు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మీరు మంచులు మాకు చేస్తారు, మాకు తెలుసు. సునీలు పిల్లలు ఇద్దరు కలిసి మాకు చేస్తున్నాం. మేము 32 కొట్టాలకు ఇచ్చినాం సార్. అప్పట్లో ఇచ్చినాము, మార్కండకి ఇచ్చినాం. మేము చేస్తామమ్మా చేస్తామని అందరికి ఇచ్చినా, వాళ్ళకి ఇచ్చినా, వీళ్ళకి ఇచ్చినా అని వాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఆ పిల్లలు మేము ఇల్లే, మాకు ఇంటి దగ్గర వచ్చి ఏమమ్మా మీ పరిస్థితి ఏమి, మాకు ఎవ్వరూ రాలేదు. వాళ్ళే వచ్చి మమ్మల్ని ఇంటింటికి కొట్టంకి అనుకొని రాండమ్మా నేను ఫ్రీ చేస్తాను, ఏమైనా ఖర్చు పెడతా అని టీలు నీళ్లు అన్నీ తెప్పించి మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నారు. ఆ పిల్లలు వాళ్ళు డబ్బులు ఇలా ఏమి ఇలా ఇచ్చినారని పుకార్లు చెప్తున్నారు. మేమైతే ₹1 లేదు సార్. సార్ మీరు ఆ పిల్లలు ఇది అనొద్దండి. మీరు మాకేళ్ళ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళు అట్లా చెప్పొద్దండి సార్. మీరు అందరు ఎవరి మాట అయినా కానీ మీరే వచ్చి కనుక్కోండి, మా కొట్టాలలో కనుక్కోండి, ఎవరైనా మేము చెప్తాం. ఎందుకంటే రోడ్ల మీద ఉన్నాం, రోడ్ల మీద ఉన్నాం, వెనుక ముందర కాలు అని చెప్పి మమ్మల్ని చాలా ఇది చేస్తున్నారు సార్. మీరు చూడనుకున్నారు సార్. నమస్తే సార్. మీరు ఎట్లా నాన్న ఉన్నప్పుడు కానీ మేము ఓట్లు వేసినాం. నాన్న సరే అమ్మ చూస్తా అని పోయినాడు.
మీరు వచ్చిన మీరు కంపల్సరీ చేయాలి. కరెంట్ బిల్లు కడుతున్నాం, పన్ను కడుతున్నాము, ఇంటికి కొలాబీ ఉంది దానికి పన్ను కడుతున్నాం, ఇంటికి పన్ను కడుతున్నాం. అవన్నీ పెట్టమనే పెడతాం సార్. మేము కొంతమందికి లేకుండా మేమే ఒకరొకరు నీళ్ళు ఇచ్చుకొని మేమే బతుకుతున్నాం అందరము. ఇప్పుడు ఏమైనా రాని నీళ్ళు వచ్చేది మాకు వెనకపో ముందు పో మాకే నీళ్ళు పోతాయి అని అట్టనే ఉన్నాం సార్. మా కొట్టాలి, దయచేసి మీరు పట్టాలి ఇవ్వండి సార్. ఉన్న కాడికి అండి కాలు వేసుకుని మాకు ఇవ్వండి అంతే సార్. ఆ పిల్లలు ప్రవీణ్ మమ్మల్ని ఏం ఒక్క రూపాయి అడగలే. ఆ పిల్లలే ఖర్చు పెట్టుకుంటున్నారు. బీదోళ్ళు అర్థం చేసుకుంటారు, ఉండలు ఎవరు అర్థం చేసుకుంటలేదు సార్. మీరు ఇచ్చిన అమౌంట్ వేరే వాళ్ళకైతే వీళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు కదా. ఎవరో అమౌంట్ మేము ఇస్తే ఈ పిల్లలకి చెప్తే మాకు న్యాయం చేస్తున్నా ఆ పిల్లల మీద పోతే ఎట్లా సార్? వాళ్ళు మా పిల్లలు పెద్ద అయినారు, పెళ్ళిళ్ళు అయినారు. ఇప్పుడు వాళ్ళు సంసారం ఇస్తే మేము ఎక్కడే బతకాలా సార్? చేసుకుంటే తినాలా, లేకుంటే లేదు. దయచేసి చూడండి సార్, సార్ మీరు చూడండి. మీరు ఆ రోజు ఇస్తామన్నందుకు పిల్లలు ఇంటింటికి పోయి మాకు ఓటు వేయించినారు. అందరు వేసినాం, మేము మిమ్మల్ని నమ్ముకొని వేసినాం. మీరు ఇస్తారు సార్, న్యాయం చేస్తారు సార్, మాకు చేయండి సార్. నమస్తే సార్, బాను సార్. చదువురాదు ఏం రాదు సార్. ఈ కొట్టాలనే పెళ్ళైన కంటే ఇక్కడే ఉన్నాము. మా పిల్లలకే పెళ్ళిళ్ళు అయినాయి. మేము వాళ్ళంతా పెద్దవాళ్ళు అయినారు. మీ ఈ కొట్టాలు ఇచ్చి ఎక్కడ పోమంటారు సార్? మేము ఇచ్చింది డబ్బులు ఇచ్చింది ఆ మార్కుకి ఇచ్చినాం. వీళ్ళకి ₹1 లేదు సార్. అన్యాయంగా వాళ్ళు ఏమైనా అంటున్నారు సార్. క్షమించి వాళ్ళని ఏమన్నదండి సార్? మాకు సాయం చేస్తున్నారు వాళ్ళు. ఇంటింటికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. అంతకన్నా మాకేం కావాలి సార్? ఏమనుకోదండి సార్. వాళ్ళని మాత్రం అనొద్దండి ఒక మాట కూడా. మేము ఇచ్చింది అతనికి డబ్బులు. క్షమించండి సార్. పట్ట చేపిస్తామంటే 3000 ఇచ్చినాము. మాకు ఏది చేయలేదు. ఎవరికి ఇచ్చినామా? ఎవరికి గుణమార్కు ఇచ్చినాము. ఆయన ఏదో ఆశ చెడ్డది చేపిస్తాడు కదా, నిలబడిపోతామని చెప్పి ఇచ్చినాము. ఇంకా ఆయన ఏమనుకున్నాడు ఏమో, ఏం చెయ్యలే. ఇప్పుడు మీకు ఏం కావాలనుకున్నారమ్మా? ఇప్పుడు మీకు ఏం కావాలనుకున్నారు? ఎవరిని ఇల్లు పట్ట కావాలా అది చేస్తా అని చెప్పి అన్నందుకు అందరం ఓటు వేసినాము. నేను గెలిచితే నీకు పట్ట తెప్పిస్తామమ్మని చెప్పి అన్నందుకు వేసినాము. నైనా నువ్వు గెలిచినావు కదండి, నీ ధర్మం. ఎవరమ్మా? ఎవరు గెలిచినారు? ఎవరికి వేసినావు ఓటు? భరత్కు. ఏమన్నాడు? మీకు హామీ ఏమన్నా ఇచ్చినాడా? ఓకే రైట్ ఓకే బ్రో, గట్టి మాట్లాడు. మేము కర్నూలు శ్రీరామ్ నగర్లో గత 40 సంవత్సరాల నుంచి ఇళ్లకు పట్టాలు ఇస్తారని చెప్పి మేము ఎదురు చూసుకుంటా గుండమార్కు కార్పొరేటరు ఆయన హయాంలో మేము అక్షరాల ఇంటింటికి 3000 డబ్బులు ఇచ్చాము. తర్వాత నిన్న కాలువలు తీస్తామని చెప్పి ఆ మాటలో ఏమన్నారంటే సునీలు, అనిలు, ఇమానులు, ప్రవీణ్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని మళ్ళా వాళ్ళ మీద తిరగబడడం ఆ మాట చాలా బాధాకరం.